తందూరి ఇడ్లీ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, పెరుగు, తందూరి మసాలా, ఉప్పు, కారం, శనగపిండి, నిమ్మరసం, నూనె, క్యాప్సికమ్ ముక్కలు. తందూరి ఇడ్లీ టిక్కాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. ఏం చేయాలి ఫస్ట్? సో మనం ఇక్కడ ముందైతే చిట్టి ఇడ్లీ చేసుకున్నాం కదా. ఓకే, చిట్టి ఇడ్లీతోటే కాదు పెద్ద ఇడ్లీతో కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి ఒక పెద్ద ఇడ్లీ ఉంది. దీనికి కట్ చేయడానికి ఒక చాపింగ్ బోర్డ్. మనం రెగ్యులర్గా బాయిల్ చేసుకునే ఇడ్లీ ఈ సైజు ఉంటుంది కాబట్టి దీంతో కూడా చేసుకోవచ్చు. దీన్ని అరే ఇడ్లీని బాయిల్ కాదురా, స్టీమ్ చేస్తారు. అవునా? నీళ్ళల్లో వేస్తావా, కుక్కర్లో పెడతావా? అంటే కింద వాటర్ వేస్తాం కదా. వా కదా, పేరు మార్చారా ఇప్పుడు? ఓకే, నాకు అర్థమైంది నువ్వు ఇంకా బాయిలింగ్ వాటర్ దగ్గర ఎందుకున్నావు. ఓకే, సో ఇలా 4 పీసెస్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇదిగో. ఓకే, ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ మనము కర్డ్ వేసుకుందాం. ఈ కర్డ్ మనకి ఇలా ఉంటే అవ్వదు కాబట్టి దీన్ని కొంచెం బీట్ చేసుకుందాం. ఎస్. శనగపిండి వేసుకుందాం. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు తందూరి మసాలా. ఎస్. నెక్స్ట్ నిమ్మరసం. ఇప్పుడు కారం. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కదా. ఓకే, నువ్వు ఎందుకు ఇడ్లీ సెలెక్ట్ చేసుకున్నావు? నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ విడిగా వచ్చేసి ఉప్మా. ఐ మీన్ నార్మల్గా ఉప్మా ఎక్కువ తింటా నేను. ఓకే, విడిగా కలిపి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇడ్లీ అంటే పిండి కలపాలి కదా, ఉప్మాలో కూడా రవ్వ కలుపుతారు కదా. అవునా? అంటే అన్ని మమ్మీ చేస్తుంది, నేను తిని పెడతాను. అదే అర్థమైంది. కానీ ఉప్మా ఎవరికి ఉప్మా నచ్చదు అనుకుంటారు. నీకు ఉప్మా ఇష్టం రా? అనివార్య కారణాల వల్ల చాలా కష్టంగా ఉంది. నేను చేసే ప్రాసెస్ కన్నా చాలా కష్టంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఆంటీ ఉప్మా బాగా చేస్తారు అనమాట. యా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఇడ్లీస్ వేసుకోవాలి. దీంతో పాటు క్యాప్సికమ్ కూడా. క్యాప్సికమ్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఇడ్లీ పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని టూత్ పిక్స్కి పెట్టాలి. ఇప్పుడు మనం తందూరి స్టిక్స్ తీసుకున్నాం కాబట్టి స్టఫింగ్ పెట్టుకోవాలి. దీంట్లోకి ఇట్లా క్యాప్సికమ్ పెట్టుకొని దాని తర్వాత ఇడ్లీ. ఓకే, ఇలా ఇంకొన్ని స్టిక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, సేమ్ ప్రాసెస్ లో మిగతా స్టిక్స్ ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో ఇలా అన్నిటికీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పోయాలి దీనికి. దేనికి? దీనికి అంటే స్టవ్ మీద పెట్టకుండానే పూస్తావా? అప్పుడు లైట్గా పూద్దాం. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి ఒకటేసారి వేసేయచ్చురా. అవునా? సరే అయితే అలానే కానీ. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం నార్మల్గా తవా పెట్టుకుంటాం కదా. తవా కావాలా, గ్రిల్ కావాలా? గ్రిల్ మీద చేస్తారా? ఓకే, గ్రిల్ ఇవ్వండి. అది వాటర్ బాయిల్ చేసేటప్పుడే అర్థం అవ్వాల్సింది నాకు. ఇక్కడ చేస్తామని నమ్మేను చూడు, అది ఐ మిస్టేక్. ఓకే, సో గ్రిల్ తెచ్చేస్తా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ స్టిక్స్ని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్. ఓకే, సో ఇది 2 sides రోస్ట్ చేసుకోవాలి. 2 sides రోస్ట్ చేసుకోవాలి. ఎంతసేపు పడుతుంది? ఒక 5 minutes. ఓకే, సో ఒక 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో లెట్స్ గ్రిల్.
ఫుల్ ఇట్లా స్మోకీ ఎఫెక్ట్ వస్తుంది ఫస్ట్ టైం బయింగ్ షాప్లో. సో అయిపోయి ఉంటుందా? అయిపోయింది, బంద్ చేద్దాం. ఎస్ ఎస్ హియర్ వి గో. నేను పట్టుకుంటాను వద్ది. మన రెసిపీ తందూరి ఇడ్లీ టిక్కా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తందూరి ఇడ్లీ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ, పెరుగు, తందూరి మసాలా, ఉప్పు, కారం, శనగపిండి, నిమ్మరసం, నూనె, క్యాప్సికమ్ ముక్కలు. తందూరి ఇడ్లీ టిక్కా తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, శనగపిండి, ఉప్పు, తందూరి మసాలా, నిమ్మరసం, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఇడ్లీ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకుని తందూరి స్టిక్స్ కి ముందుగా క్యాప్సికమ్ అలాగే ఇడ్లీ పక్కపక్కకు పెట్టుకుని స్టిక్స్ అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్రిల్ పెట్టి అందులో మనం తయారు చేసుకున్న తందూరి స్టిక్స్ ని పెట్టి దానిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని రెండు వైపులా రోస్ట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ తందూరి ఇడ్లీ టిక్కా రెడీ.